డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సలహా ప్రకారం ఆర్థిక శాస్త్రవేత్త, సో అనేక మేధావుల యొక్క సలహాలు తీసుకొని పివి నరసింహారావు గారు ఎల్పిజి విధానాలను ప్రవేశపెట్టి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో అంటే బేసికల్గా ఏమంటారు, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వమే అన్ని చేయకుండా ప్రైవేటు ఇక ప్రజలకి స్వేచ్ఛనియడము, ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒక స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించినాం అన్నప్పుడు ఇంకా అదే మూస పద్ధతిలో అన్ని ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఇప్పుడు అమెరికాలో విద్యుత్ అనేది ఎక్సెల్ ఎనర్జీ అనే కంపెనీ అట్లాంటి చేస్తున్నాయి. ఎస్, ప్రైవేట్లో మోనోపోలీ ఉండకూడదు. మోనోపోలీ అంటే ఒకటే కంపెనీ ఉండకూడదు, ఒకటే ఇప్పుడు మోడీ చేస్తున్న విధానం ఏంటంటే అన్ని తీసుకుపోయి ఒకరిద్దరు చేలా పెడుతున్నాడు, అదాని అంబానీ చేలా. అది కాదు. మోర్ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ఎక్కువ మంది చేతిలో ఉండాలి, ఒకరి చేతిలో ఉండకూడదు.